నమస్కారం. ఈరోజు మన ముందు ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా నూజివీడులో ఉన్న ఒక దేవస్థానం నుండి వచ్చిన ఒక డాక్యుమెంట్ ఉంది. అవును. దాన్ని వాళ్ళు శ్వేతపత్రం అని పిలుస్తున్నారు. సాధారణంగా ఇలాంటివి చూసినప్పుడు మనకు ఆదాయం ఖర్చుల లెక్కలు కనిపిస్తాయి. కానీ ఇందులో మొదటి చూపులోనే మనల్ని కొంచెం ఆశ్చర్యపరిచే విషయం ఒకటుంది. ఏమిటది? నవంబర్ 2025 నెలకి వాళ్ళు చూపించిన లెక్కల ప్రకారం వాళ్లకి ఖర్చు ఎక్కువై ఆదాయం తక్కువైంది. ఓహో! అంటే దాదాపు 10,000 రూపాయల లోటు అన్నమాట. ఇప్పుడు బయట నుండి చూసే ఎవరికైనా ఇదొక ఫెయిల్యూర్ లాగా అనిపించొచ్చు కదా. సరిగ్గా అదే అసలు పాయింట్. ఒక సంస్థకు నష్టమొచ్చిందంటే అది మంచి పరిణామం కాదనలేం. అవును. కాని మన ఈరోజు చర్చ యొక్క ఉద్దేశ్యం ఆ అంకెలకు వెనుకున్న కథను అర్థం చేసుకోవడం. ఈ లోటు నిజంగా లోటా, లేక మనం చూడని లాభం ఏదైనా ఉందా? ఆసక్తికరంగా ఉంది. ఈ శ్వేతపత్రంలోని ప్రతి వివరంలోకి వెళ్ళి ఈ చిన్న పట్టణంలోని దేవాలయం మనకు పారదర్శకత గురించి, సమాజ భాగస్వామ్యం గురించి ఏం నేర్పిస్తుందో చూద్దాం. అంటే మన మిషన్ ఈ అంకెల వెనుక ఉన్న అసలు కథను బయటకు తీయడమన్నమాట. సరే, మరి మొదలు పెడదాం. తప్పకుండా. ఈ పత్రంలో కేవలం అంకెలే కాదు, కొన్ని ఫోటోలు కూడా ఉన్నాయి. అవి చూస్తుంటే నవంబర్ నెలలో ఆలయం చాలా కళకళలాడుతూ ఉన్నట్టుంది. ఏదో పెద్ద ఎత్తున కార్యక్రమం జరిగినట్టు కనిపిస్తోంది. అవును, ఆ చిత్రాలు చాలా ముఖ్యం. అవి ఈ కథకు ఒక సందర్భాన్నిస్తున్నాయి. చూడండి, అక్కడొక పెద్ద బ్యానర్ కనిపిస్తోంది. అవును, కనిపిస్తోంది. దానిమీద 1000 మంది భక్తులతో సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం మరియు ఆచార్య దేవోభవ అని రాసి ఉంది. 1000 మందా? 1000 మంది. వేదిక మీద వందలాది మహిళలు. అందరూ పసుపురంగు చీరల్లో కూర్చుని ఎంతో ఏకాగ్రతతో పారాయణం చేయడం చూస్తుంటే ఆ వాతావరణం ఎంత భక్తిశ్రద్ధలతో నిండిపోయి ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. నిజంగా 1000 మందితో ఒక కార్యక్రమం అంటే మాటలు కాదు. దాని వెనుక ఎంత ప్రణాళిక, ఎంత శ్రమ ఉండి ఉంటుంది. చాలా ఉండి ఉంటుంది. కొన్ని ఫోటోల్లో రాత్రిపూట లైట్ల వెలుగులో పనులు చేస్తున్నవాళ్లు, వెల్డింగ్ చేస్తున్నవాళ్లు, పందిళ్లు వేస్తున్న సిబ్బంది కూడా కనిపిస్తున్నారు. అవును. అంటే మనకు కనిపించే ఆ కొన్ని గంటల కార్యక్రమం కోసం తెర వెనుక రోజుల తరబడి పని జరిగిందనమాట. నిజానికి ఇది ఒక ముఖ్యమైన విషయం. మనం ఎప్పుడూ ఒక కార్యక్రమం యొక్క విజయాన్ని మాత్రమే చూస్తాం. కాని ఈ శ్వేతపత్రంలో వాళ్లు ఆ తెర వెనుక కృషిని కూడా చూపించడం ద్వారా ప్రతి పైసా ఎక్కడికి వెళ్తుందో చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే ఆ పందిరి, ఆ లైటింగ్, ఆ శుభ్రత అన్నింటికీ ఒక ఖర్చుంటుంది. ఆ ఖర్చుకు ఒక ప్రయోజనం ఉంది. అదే ఈ సామూహిక కార్యక్రమం. సరే, ఇంత పెద్ద కార్యక్రమం చేశారంటే దానికి డబ్బు అవసరం. ఇప్పుడు ఆ డబ్బు ఎక్కడ్నుండొచ్చిందో చూద్దాం. ఆదాయ వివరాల ప్రకారం నవంబర్ నెలలో ఆలయానికి వచ్చిన మొత్తం ఆదాయం 66,264 రూపాయలు. 66,264 రూపాయలు. ఇందులో హుండీల ద్వారా, రసీదుల ద్వారా డబ్బు వచ్చింది. కానీ నన్ను ఆశ్చర్యపరిచిన విషయమేంటంటే ఫోన్పే మరియు క్యూఆర్ కోడ్ ద్వారా కూడా విరాళాలు స్వీకరించారు. ఇది చాలా ఆసక్తికరమైన పాయింట్. ఒక్క నిమిషం. మనం ఫోన్పే ద్వారా వచ్చిన 19,843 రూపాయలు, క్యూఆర్ కోడ్ ద్వారా వచ్చిన 4,741 కలిపితే దాదాపు 25,000 వస్తుంది. 25,000. అంటే మొత్తం ఆదాయంలో దాదాపు 40% డిజిటల్ పద్ధతుల ద్వారా వచ్చింది. అవును. ఇది ఏం చెబుతోందంటే ఈ దేవాలయం కేవలం సాంప్రదాయ పద్ధతులకే పరిమితమవడం లేదు. నేటి తరం భక్తులకు, టెక్నాలజీ వాడే యువతకు కూడా సులభంగా విరాళమిచ్చే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఇది చాలా తెలివైన నిర్ణయం. నిజమే. ఇక రసీదుల ద్వారా వచ్చిన విరాళాల జాబితా చూస్తే ఆ సమాజ భాగస్వామ్యం ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది. ఏమనుంది? కేవలం డబ్బులే కాదు, వస్తు రూపంలో కూడా ఎన్నో విరాళాలొచ్చాయి. ఎవరో బియ్యం బస్తా ఇచ్చారు, ఇంకొకరు పెరుగు బకెట్టు, కూరగాయలు, కొబ్బరికాయలు. ఇక్కడొక విచిత్రమైన విరాళముంది. విచిత్రమైనదా? 34 కిలోల ఉప్పు. ఎవరు 34 కిలోల ఉప్పు దానం చేస్తారు? 34 కిలోల ఉప్పా? మొదట వింటే విచిత్రంగానే ఉంటుంది. కాని ఒక్క క్షణం ఆలోచిస్తే దాని వెనుకున్న ఆచరణాత్మక ఆలోచన అర్థమవుతుంది. ఎలా? వాళ్ళు శనివారం అన్నదానం, శ్రీరామ అక్షయపాత్ర వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కదా. అవును, నిర్వహిస్తున్నారు. మరి 100 మందికి భోజనం వండాలంటే 34 కిలోల ఉప్పు ఒక నెలకి పెద్ద విషయం కాదు. ఓ, అవును కదా. అంటే దాతలు కేవలం తమకు తోచింది ఇవ్వడం లేదు, ఆలయ అవసరాలను అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా సహాయం చేస్తున్నారు. ఇది నగదు విరాళం కన్నా విలువైనదేమో. అవును, ఇప్పుడు అర్థమైంది. అంటే ఈ వస్తు రూపంలో వచ్చిన విరాళాల విలువను కూడా మనం ఈ 66,000 రూపాయల ఆదాయానికి అదనంగా లెక్కించుకోవాలి. ఖచ్చితంగా.
అప్పుడు నిజానికి ఆలయానికొచ్చిన మొత్తం విలువ ఇంకా ఎక్కువే ఉంటుంది. తప్పకుండా. ఇక పారదర్శకత గురించి చెప్పాలంటే శ్రీ పోలగాని నాగమల్లేశ్వరరావు గారిచ్చిన విరాళం వివరాలు రసీదు పుస్తకంలో పేజీ నెంబర్ 2 క్రమసంఖ్య 35 వద్ద ఉన్నాయని ప్రత్యేకంగా రాశారు. ఆ, ఇది చిన్న విషయమే అయినా వాళ్ల నిబద్ధతను చూపిస్తోంది. మేము ప్రతి పైసాకి లెక్క చెబుతున్నాం, కావాలంటే మీరే చూసుకోండి అని చెప్పకనే చెబుతున్నారు. దాన్ని జవాబుదారీతనమంటారు. ప్రతి విరాళానికి ఒక లెక్క, ఒక ఆధారం చూపించినప్పుడు దాతలకు తామిచ్చిన డబ్బు సరైన చేతుల్లోకి వెళ్ళిందని, సద్వినియోగమవుతోందని నమ్మకం కలుగుతోంది. నిజమే. ఈ నమ్మకమే మరిన్ని విరాళాలు రావడానికి పునాది వేస్తోంది. సరే, ఇంత మంచి కమ్యూనిటీ సపోర్ట్తో 66,000 పైగా సమకూరింది. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటది? ఆ డబ్బంతా ఎక్కడికి పోయింది? ఖర్చుల వివరాలు చూస్తే మొత్తం ఖర్చు 76,156 రూపాయలు. ఓ, అంటే ఆదాయం కన్నా దాదాపు 10,000 ఎక్కువ. అవును, ఇక్కడే మన విశ్లేషణ మొదలవుతోంది. ఈ ఖర్చుల్లో అతి పెద్ద మొత్తం అంటే 28,548 రూపాయలు ఆ 1000 మందితో చేసిన విష్ణు సహస్రనామ పారాయణం కార్యక్రమానికే పెట్టారు. దాదాపు 28,500 నెల సంపాదనలో దాదాపు సగం ఒక్కొకే కార్యక్రమానికి ఖర్చు చేయడం, అది ఆర్థికంగా సరైన పనేనా? ఇది చాలా సరైన ప్రశ్న. మనం దీన్నొక వ్యాపారంలా చూస్తే ఇది ఖచ్చితంగా తప్పుడు నిర్ణయం, రిస్క్ ఎక్కువ. అవును. కానీ మనం దీన్నొక సామాజిక, ఆధ్యాత్మిక కేంద్రంగా చూడాలి. అప్పుడు వాళ్ల లక్ష్యం డబ్బు సంపాదించడం కాదు, సమాజానికి సేవ చేయడం. ఆ దృష్టితో చూస్తే 1000 మందిని ఒకే చోట చేర్చి వాళ్లలో ఆధ్యాత్మిక భావనను, ఐక్యతను పెంపొందించడం కోసం 28,000 ఖర్చు చేయడం అనేది ఒక పెట్టుబడా? అవును, దాన్ని మనం స్పిరిచువల్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనొచ్చేమో. ఆ కార్యక్రమం ద్వారా కలిగిన ప్రశాంతత, సానుకూల శక్తిని మనం డబ్బుతో కొలవలేం కదా. మీరు చెప్పిన కోణం ఆలోచింపజేసేలా ఉంది. సరే, మిగతా ఖర్చులు చూద్దాం. ఆలయ నిర్వహణకు 16,000 రూపాయలు, అన్నదాన కార్యక్రమాలకు కలిపి 13,000కు పైగా ఖర్చయింది. అవును. ఇందాక మనం మాట్లాడుకున్న బియ్యం, ఉప్పు, కూరగాయల విరాళాలు ఇక్కడే ఉపయోగపడి ఉంటాయి. ఖచ్చితంగా. అంటే ఆ వస్తు విరాళాలు లేకపోతే ఈ అన్నదానం ఖర్చు ఇంకా పెరిగేది. తప్పకుండా పెరిగేది. ఇక్కడే మనం ఆదాయ వ్యయాలను వేర్వేరుగా కాకుండా కలిపి చూడాలి. సమాజం వస్తువుల రూపంలో సహాయం చేసింది కాబట్టే ఆలయం నగదును ఇతర ముఖ్యమైన పనులకు వాడగలిగింది. ఇదొక చక్కని సమన్వయమన్నమాట. నిజమే. ఇక ఖర్చుల జాబితాలో ఇంకో ఆసక్తికరమైన విషయం ఉంది. లోన్ వాయిదా, ఇతర సర్దుబాట్లకు 15,483 రూపాయలు ఖర్చయిందని రాశారు. అవును. కానీ దానికొక వివరణ కూడా ఇచ్చారు. ఆ మొత్తాన్ని శ్రీ పోలగాని నాగమల్లేశ్వరరావు గారు చెల్లించారని, అది ఆయనకు ఆలయం తిరిగి ఇవ్వాల్సిన అప్పు అని స్పష్టంగా పేర్కొన్నారు. అంటే ఆలయం ఒక వ్యక్తి దగ్గర అప్పు తీసుకుని ఒక ఖర్చును తీర్చిందన్నమాట. అంతే. ఇలాంటి సున్నితమైన ఆర్థిక విషయాన్ని కూడా బహిరంగంగా శ్వేతపత్రంలో పెట్టడం, అది చాలా ధైర్యంతో కూడుకున్న పని. చాలా సంస్థలు ఇలాంటివి దాచిపెడతాయి. అవును, ఇది వాళ్ల నిజాయితీకి పరాకాష్ట. తమకు అప్పులున్నాయని ఒప్పుకోవడం, దాన్ని కూడా లెక్కల్లో చూపించడం ద్వారా వాళ్లు భక్తుల ముందు ఏదీ దాచడం లేదని నిరూపిస్తున్నారు. ఇది నమ్మకాన్ని రెట్టింపు చేస్తుంది. ఖచ్చితంగా. ఇక్కడ అకౌంటింగ్కి సంబంధించి ఇంకో చిన్న పాయింట్ ఉంది. పారాయణం కోసం కొన్న సరుకులకైనా 6,765, అన్నదానం కోసం కొన్న సరుకులకైనా 5,736. ఈ మొత్తాలను నవంబర్ నెల ఖర్చుగా చూపించలేదు. ఓహో, మరి డిసెంబర్ నెల ఖర్చుల జాబితాలో లెక్కిస్తామని రాశారు. ఇది కొంచెం గందరగోళంగా అనిపించొచ్చు. ఎందుకలా? ఇది అస్సలు గందరగోళం కాదు. నిజానికి ఇది చాలా ఉన్నతమైన ఆర్థిక క్రమశిక్షణకు నిదర్శనం. అకౌంటింగ్లో దీన్ని అక్రూయల్ బేసిస్ అంటారు. అక్రూయల్ బేసిస్. సింపుల్గా చెప్పాలంటే, మీరు వచ్చే నెల పార్టీ కోసం ఈరోజే సరుకులు కొంటే ఆ ఖర్చును వచ్చే నెల ఖర్చుగానే లెక్కించాలి. ఎందుకంటే ఆ సరుకులు వాడేది అప్పుడు కాబట్టి. ఓకే. ఇక్కడ కూడా అంతే. ఆ సరుకులను డిసెంబర్లో వాడతారు కాబట్టి ఆ ఖర్చును డిసెంబర్ లెక్కల్లోనే చూపిస్తామని ముందుగానే చెబుతున్నారు. ఇది డబ్బు చేతిలోంచి పోయింది కాబట్టి ఇప్పుడే రాసేద్దాం అనే పద్ధతి కాదు. చాలా పక్కాగా పద్ధతి ప్రకారం లెక్కలు నిర్వహిస్తున్నారని దీనివల్ల తెలుస్తోంది. ఓకే. ఇప్పుడు మొత్తం చిత్రాన్ని ఒక్కసారి చూద్దాం. నవంబర్ నెలలో ఆదాయం 66,264 రూపాయలు, ఖర్చు 76,156, నికరంగా 9,892 రూపాయలు లోటు. అవును. మనం ఇంతసేపు చర్చించుకున్నాక ఈ లోటు అనే అంకెకు అర్థం మారిపోయింది. అది కేవలం ఆర్థిక లోటు మాత్రమే అనిపిస్తోంది. కరెక్ట్. ఆ లోటును భర్తీ చేయడానికి శ్రీ పోలగాని నాగమల్లేశ్వరరావు లాంటి వ్యక్తులు ముందుకొచ్చి అప్పుగా ఇచ్చి సహాయం చేశారు.
అంటే ఆ లోటు ఉన్నప్పటికీ ఆలయ కార్యకలాపాలు ఆగలేదు. ఆగలేదు. అయితే ఈ శ్వేతపత్రం చివర్లో ఉన్న గమనిక నాకైతే అన్నింటికన్నా ముఖ్యమైనదిగా అనిపించింది. ఏమనుంది? భక్తుల అవగాహన కొరకు జవాబుదారీతనం, పారదర్శకత వంటి అంశాల ప్రాతిపదికగా ఈ శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది అని వాళ్ళు స్పష్టంగా చెప్పారు. ఆ, వాళ్ళుద్దేశ్యం లాభం చూపించడం కాదు, జవాబుదారీగా ఉండటం. దానికి వాళ్ళు ఇచ్చిన చివరి ఆఫరైతే వాళ్ల ఆత్మవిశ్వాసానికి నిలువుటద్దం. అదే కదా. ఈ ఫైల్ను, ఈ లెక్కలను ఎవరైనా స్వయంగా పరిశీలించాలంటే కనీసం 3 కలిసి 516 రూపాయలు చెల్లించి ఆలయ ఆఫీసులో చూసుకోవచ్చట. ఇది నమ్మశక్యంగా లేదు. మేము చెప్పింది నమ్మకపోతే మీరే వచ్చి మా పుస్తకాలు తిరగేయండి అని బహిరంగంగా సవాలు విసురుతున్నట్టుంది. నిజానికి ఇంతకంటే పారదర్శకత ఏముంటుంది? ఇది కేవలం నూజివీడులోనే ఒక దేవాలయం గురించి కాదు. కాదు. ప్రజల నుండి డబ్బును విరాళంగా కాని, పన్నుల రూపంలో కాని తీసుకునే ఏ సంస్థకైనా ఇదొక పాఠం. ఒక చిన్న దేవాలయం ఇంత జవాబుదారీతనాన్ని ప్రదర్శించగలిగినప్పుడు పెద్ద పెద్ద సంస్థలు, ప్రభుత్వ విభాగాలు ఎందుకు చెయ్యలేవు అనే ప్రశ్న తలెత్తుతుంది. నిజమే. శ్రీ కోదండరామాంజనేయ స్వామి దేవస్థానం ఈ శ్వేతపత్రం ద్వారా కేవలం లెక్కలు చెప్పడం లేదు, ఒక ప్రమాణాన్ని నిర్దేశిస్తోంది. అవును. భక్తుల భాగస్వామ్యం, ఆధునిక టెక్నాలజీ, పక్కా అకౌంటింగ్ మరియు అంతిమంగా సంపూర్ణ పారదర్శకత, వీటన్నింటినీ కలిపితే ఒక సంస్థ ప్రజల నమ్మకాన్ని ఎలా చూరగొనగలదో చూపిస్తోంది. మనం మొదట చూసిన ఆ 9,892 రూపాయల లూట్ ఉంది గదా, ఉంది. అది ఇప్పుడు ఒక సమస్యలా కనిపించడం లేదు. అది ఆ నెలలో సమాజ శ్రేయస్సు కోసం పెట్టిన ఒక పెట్టుబడిగా కనిపిస్తోంది. వాళ్ళు డబ్బును దాచుకోలేదు, సమాజం కోసం ఖర్చు పెట్టారు. అవును. ఆ ఖర్చు ఆదాయాన్ని మించినా దానివల్ల పొందిన ఆధ్యాత్మిక, సామాజిక లాభం ఆ లోటును ఎప్పుడో పూడ్చేసి ఉంటుంది. ఈ మొత్తం విశ్లేషణ తరువాత మనల్ని ఆలోచింపజేసే ఒక చివరి ప్రశ్న మిగిలి ఉంది. ఏమిటది? ఒక సంస్థ యొక్క విజయాన్ని మనమెలా కొలవాలి? దాని బ్యాలెన్స్ షీట్లోని లాభనష్టాల ఆధారంగానా, లేక అది సమాజంపై చూపించే సానుకూల ప్రభావం ఆధారంగానా? ఈ దేవాలయం లెక్కల ప్రకారం నష్టాల్లో ఉంది కానీ అది నిర్వహించిన కార్యక్రమాల వల్ల కలిగిన మానసిక ప్రశాంతత, ఐక్యతను లెక్కలోకి తీసుకుంటే అది బహుశా ఆ రాష్ట్రంలోనే అత్యంత లాభదాయకమైన సంస్థ కావచ్చు కదా? చాలా లోతైన ప్రశ్న. బహుశా మనం విలువ అనే పదానికి నిర్వచనాన్ని మార్చుకోవాలేమో. ఆర్థిక విలువ మాత్రమే కాదు, సామాజిక, ఆధ్యాత్మిక విలువను కూడా లెక్కించే కొత్త పద్ధతులు మనకు అవసరమేమో. ఆ ఆలోచనతోనే ఈరోజు మన విశ్లేషణను ముగిద్దాం.